సూరత్‌లో నేను ఒక సీబీఎస్‌ఈ స్కూల్‌లో మ్యాథ్స్ టీచర్‌గా చేస్తున్నాను. బీకేఎస్ఆర్ అయ్యంగార్ అనే ఆయన మా మామగారండి. ఆయన పెద్ద కూతురు నేను 2015లో వివాహం చేసుకున్నాను ఫిబ్రవరి నెలలో. అయితే మా ఆవిడని, మా అమ్మాయి నాకొక పాప ఉందండి. 2020లో మా ఆవిడని, మా అమ్మాయిని తీసుకొచ్చి ఆహ్, పుట్టింట్లో పెట్టుకొని పంపించట్లేదండి. మా ఆవిడని పంపించమని అడుగుతుంటే హరాస్ చేస్తున్నాడు, బెదిరిస్తున్నాడు. అనేక సార్లు నేను ఆయనకి ఫోను చేసి మా ఆవిడని, మా అమ్మాయిని పంపించండి అని రిక్వెస్ట్ చేశాను. కానీ రకరకాల బెదిరింపులతో హెరాస్ చేస్తున్నాడు. మా అమ్మాయినైతే 4 సంవత్సరాల నుంచి కనీసం నాకు ఒక ఫోన్ కాల్ చేయించడం గానీ, చూపించడం గానీ చేయట్లేదు. మేము అనేక సార్లు ఎన్నో రకాలుగా ఆయనతో మాట్లాడి చూసాము. ఎంతసేపు అతను బెదిరింపులు, మా మీద ఎలిగేషన్స్ వేయడమే తప్పితే ఇది సెట్ చేసే ఉద్దేశం అయితే ఆయనకి లేదు. నిన్న కూడా మా తోడేలుడు కూడా సేమ్ ప్రాబ్లమ్ ఉంది. ఆయనకి వివాహం అయ్యి 3 నెలలయింది. ఆయన వైఫ్‌ని కూడా తీసుకొచ్చి పెట్టుకున్నాడు పుట్టింట్లో. ఆయన్ని కూడా పంపించట్లేదు. ఆయన మీద కూడా అనేక రకాల కేసులవి వేసి అతన్ని హరాస్ చేస్తున్నాడు. ఆయనతో నేను ఇద్దరం కలిసి ఇట్లా చెప్తున్నాం బయటికని చెప్పి, నన్ను పిలిపించాడు. మీ ఆవిడని, మీ అమ్మాయిని చూపిస్తాము, పంపిస్తాము అని చెప్పి. వెళ్ళిన తర్వాత నువ్వు మీ తోడేళ్ళతో ఎందుకు కలిసావు? కాబట్టి నేను పంపించనని చెప్పి వెంటనే నెక్స్ట్ మూమెంట్‌లోనే అతని టోన్ మారిపోయింది. ఈ రకంగా హరాస్ చేస్తున్నాడు. మాకు న్యాయం కావాలి. ప్రభుత్వం వారిని మేము కోరేదేంటంటే, ఇతనికి ఇది మెంటల్ డిజార్డర్ ఉంది. ఆ ప్రాబ్లమ్‌ని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఆయనకిచ్చి, మా సమస్యని సాల్వ్ చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. మా ఆవిడని, మా అమ్మాయిని మా కుటుంబానికి పంపించాల్సిందిగా మంచి చెడ్డ నేర్పించి వాళ్ళకి పంపించాలని మేము కోరుతున్నాం. ఆ అమ్మాయి చాలా మంచిది. మాతో బాగా కలిసిపోయి ఉంటుందనే ఒక ఈర్ష్యతోటి భార్యాభర్తలిద్దరు మా మామగారు, మా అత్తగారు. ఆ అమ్మాయిని ఇన్‌ఫ్లుయెన్స్ చేసి రకరకాల ఆహ్, ఏమంటారు అట్రాక్షన్స్‌కి చూపించి ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకున్నాడు. చదువు పేరుతోటి రకరకాల ఈ ప్రోగ్రామ్స్ అవి ఇవి అని చెప్పి అమ్మాయి సంగీతం, మ్యూజిక్ అది నేర్పిస్తుంది పిల్లలకి. ప్రోగ్రామ్స్ అవి ఇస్తుంది. దాని పేరు మీద తీసుకొచ్చి మాకు కాకుండా చేస్తున్నాడు. మా కుటుంబాన్ని నిలబెట్టాలని మేము కోరుకుంటున్నాం. హిందూ వివాహ వ్యవస్థ బావుండాలంటే ముందు కుటుంబాలు బావుండాలి. ఈ పెద్ద మనిషి అనేక రకాల ఇష్యూస్ మీద బయటకొచ్చి మాట్లాడుతున్నాడు. పెద్ద పెద్ద వాళ్ళ మీద అనేక ఎలిగేషన్స్ మాట్లాడతాడు. కానీ సొంత ఇంట్లో కూతుళ్ళ విషయంలో ఈ రకంగా ఇతను చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇతనికి సరైనటువంటి మెంటల్ ఈ ట్రీట్మెంట్ జరగాలి. ప్రభుత్వం వారు చేయించి మాకు న్యాయం జరిపించాలి. అంతవరకు ఆయన్ని బయట తిరగనివ్వకూడదని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే అందరిని హెరాస్ చేస్తాడు. మాతోటే కాదు. కనిపించిన ప్రతి వ్యక్తిని ఎవరైతే అతన్ని ఏదైనా క్వెషన్ చేసినా, అతను అపోజ్ చేసినా వాళ్ళని రకరకాల యాక్టివిటీస్ తోటి హెరాస్ చేస్తాడు. ఈ అమ్మాయి చాలా బాగుండేది. కాకపోతే వీళ్ళు ఇన్‌ఫ్లుయెన్స్ చేసి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టుకొని మైండ్ వాష్ చేసి మా మీద అగైన్స్ రెబెల్ అయ్యే విధంగా ట్రైనింగ్ చేశాడు. వాళ్ళని చూసి మాకు వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఏంటంటే అతనికి ఇన్‌కమ్ లేదండి. ఇన్‌కమ్ సోర్స్ లేదు. వీళ్ళతో ఉద్యోగాలు అవి చేయించి ఇతనికి ఒక ఈఎంఐ ఉంది. రీసెంట్‌గా ఇల్లు ఏదో కట్టుకున్నాడు. దానికి సంబంధించిన ఈ పేమెంట్స్ అన్ని బాకీలన్నీ తీర్చుకోవడం కోసం ఇద్దరు కూతుళ్ళని తెచ్చిపెట్టుకొని ఆ ఇన్‌కమ్ మీద ఇతను ఈ యాక్టివిటీస్ చేస్తున్నాడు. గేమింగ్ యానిమేటర్‌గా వర్క్ చేస్తున్నాను. నేను ఈ సంవత్సరం ఫిబ్రవరిలో మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. అయ్యంగార్ కుమార్తె అయిన సింధుని వివాహం చేసుకోవడం జరిగింది. మా మ్యారేజ్ కూడా స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లోనే చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ అందరికీ ఇన్స్పిరేషన్‌గా ఉండాలి. అంతంత హుందాతనంగా ఎక్కువ ఖర్చు పెట్టేసి చేసుకోకూడదన్న ఒక ఉద్దేశంతో అందరికి ఇన్స్పైరింగ్ ఉండాలని ఆ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. మా మ్యారేజ్ అయిన 3 మంత్స్‌కే మా వైఫ్‌ని తీసుకెళ్లి ఇంట్లో ఉంచడం, నా మీద అక్రమంగా డొమెస్టిక్ వైలెన్స్ కేసులు, నెక్స్ట్ డౌరీ హెరాస్మెంట్ కేసులు, మ్యారేజ్‌కి 15 lakhs ఖర్చు అయిందని చెప్పి మాకున్న ప్రాపర్టీ 3 crores అని నోటీస్‌లో మెన్షన్ చేసి ఆ 3 crores ప్రాపర్టీలో ఎలాంటి ఇది జరగకూడదు. ఆ అమ్మాయికి ఎవ్రీ మంత్ 1 lakh మెయింటెనెన్స్, 20,000 రెంట్, నెక్స్ట్ వచ్చేసి 1 lakh మెయింటెనెన్స్ ఇమ్మని చెప్పి ఆ నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది. సో ఏంటి ఈయన ఇలా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పి మా వదిన కూడా ఆల్రెడీ 6 years నుంచి ఇంట్లోనే ఉంటున్నారు. ఏంటి అని చెప్పి దీంట్లోకి కొంచెం డీప్‌గా వెళ్ళి మేము కనుక్కున్న తర్వాత మాకు తెలిసింది ఏంటి అంటే, ఆయన ఫినాన్షియల్‌గా ప్రెజెంట్ ఆయనకి సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ లేకపోవటం వల్ల కూతుర్లని తీసుకెళ్ళిపోయి మా వదినకి సంగీతం క్లాసులు చెప్పుకుంటే ఈజీగా ఒక 30,000 పర్ మంత్ వస్తది. మా వైఫ్ కూడా రీసెంట్‌గా మ్యారేజ్ అయ్యే ముందర దాకా వర్క్ చేశారు. 20,000 వస్తుంది. సో ఆవిడని మళ్ళీ జాబ్‌కి పంపిద్దాం. సో ఈఎంఐస్ ఇవన్నీ పే చేసుకోవచ్చు. నెక్స్ట్ వాళ్ళ మదర్‌ది ఏదైతే ఓల్డ్ ఏజ్ ఉన్నారో, వాళ్ళ హస్బెండ్ చనిపోయిన కారణం వల్ల గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యి ఆ పెన్షన్ అనేది అయ్యంగారు వాళ్ళ మదర్‌కి వస్తుందండి. వాళ్ళ మదర్‌కి ఏదైనా అయితే ఫర్దర్‌గా హౌస్ ఈఎంఐ ఎలా కట్టాలి అని నా నోటీస్‌కి ఎలా తీసుకొచ్చారు అంటే,
మా వైఫ్ నేమ్ మీద నా నోటీస్లో తేకుండా డైరెక్ట్గా హౌస్ ఈఎంఐ తన నేమ్ మీద తీసేసుకున్నారండి. ఫర్దర్గా తన నేమ్ మీదే ఉంది కదా, మీరు ఏదైనా ప్రాబ్లం అయితే కంటిన్యూ చేసుకోండి అంటే, నాకు ఆల్రెడీ కమిట్మెంట్స్ ఉన్నాయి, ఇప్పుడే మ్యారేజ్ అయింది, ఎస్టాబ్లిష్మెంట్కి దానికి టైం పడుతుంది, సో అలాంటి లాంగ్ టర్మ్ కమిట్మెంట్స్ నేను పెట్టుకోదలుచుకోలేదు అని కన్వే చేసిన నెక్స్ట్ డే నుంచి ఆయన టోన్ కానీ, ఆయన విధానం కానీ, అమ్మాయిని తీసుకెళ్ళిపోవడం కానీ, ఎగ్జాక్ట్ ఫస్ట్ డిస్ప్యూట్ అనేది మాది ఓటుకి నేను కార్లో తీసుకొచ్చానండి మా వైఫ్ని ఇక్కడ. ఈవెన్ వాళ్ళ హోల్ ఫ్యామిలీని నేను ఏలూరులోనే ఓట్ వేయించడానికి, ఆవిడ పెద్ద ఆవిడ వాళ్ళ మదర్ ఉన్నారు కదా, ఆవిడ నా చేతులతోనే పోల్ బూత్కి తీసుకెళ్ళి నేను ఓట్ వేయించడం జరిగింది. ఎగ్జాక్ట్గా ఇది అయిపోయిన 3 డేస్కి నా మీద సేమ్ ఈ సెక్షన్లన్నీ పెట్టి కేసులు వేస్తారండి. కంప్లీట్ ఎవిడెన్సెస్ ఉన్నాయి నా దగ్గర. ఏది మేము భద్రాచలం నా మీద కేసు పెట్టే ముందర 3 డేస్ ముందు మేము భద్రాచలం ట్రిప్ వెళ్ళాము, ఆ ఫొటోస్ కానీ, మా ఇద్దరు జర్నీలో ట్రావెల్ అయిన ఫొటోస్ కానీ మొత్తం ఎవిడెన్సెస్ నాకు ఉన్నాయి. వెన్ ఎవర్ నెసరీ మీడియా ప్రొవైడ్ చేయడానికి నేను విల్లింగ్గా ఉన్నాను. అండ్ మా మీద బనాయిస్తున్న కేసుల్లో ఎలా బనాయిస్తున్నారంటే, ఫినాన్షియల్ ఓరియంటేషన్తో, ఒక ఎయిమ్తో ఇంత తీసుకోవాలి. ఆయనకుండే ప్రీవియస్ హ్యాబిట్ ఏంటంటే, నన్ను కూర్చోబెట్టి ఒక రోజు చెప్పారండి, కిన్లే వాటర్ బాటిల్కి 25 రూపీస్ చేశారంట, అది 20 రూపీస్ ఎంఆర్పి. ఈయన ఇంటెన్షనల్గా ఎక్కడెక్కడ అలా అమ్ముతారో కనుక్కొని అక్కడికి వెళ్ళి అక్కడ కొని కన్జ్యూమర్ ఫరంలో అది ఫైల్ చేసి 10,000 వచ్చింది. చూసావా, నాకు ఆయన జుడిషియల్గా నాకు ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉందో చూసావా, నేను ఎంత చెప్తే అంత రాస్తారు. ఆ సోఫా ఎలా కొన్నానో తెలుసా, ఈ మంచం ఎలా కొన్నానో తెలుసా, యురేకా ఫోక్స్ మీద వేసా 40,000 వచ్చింది. అలానే నన్ను ఇన్వాల్వ్ చేసి నాకు హ్యాండ్ ఇంజూర్ అయిందని చెప్పి అమెజాన్ వాళ్ళ మీద ఒక పిటిషన్ ఫైల్ చేశారంటండి. నిన్ను కూడా పార్టీని చేశాను, నీకు చేయి తెగిందని చెప్పానంటే, నాకు తెగలేదు కదా అన్నాను. ఇదేం పద్ధతి, నాకు అసలు నచ్చదు. మీరు వాళ్ళు అలా అమ్మకూడదు, వాళ్ళు అలా అమ్మకుండా అయినా చేయండి, లేకపోతే ఆ వచ్చిన అమౌంట్ని ఏదైనా అనాథాశ్రమంకి ఇవ్వండి, అంతేగాని మీ సొంత స్వలాభాలకి మంచాలు కుర్చీలు కొనుక్కుంటే అది మనం ధర్మం కోసం పోరాడినట్టు కాదు కదా అంటే నేను దొంగను అనుకుంటున్నావా అని మళ్ళీ సేమ్ నా మీద రివర్ట్ అయిపోయారు. సో అలా క్లాషెస్ అంటూ పెరిగి మా వైఫ్ను కూడా తీసుకెళ్ళి అక్కడ పెట్టారండి. ఓవరాల్గా నేను డిమాండ్ చేస్తుంది ఏంటంటే, ఇలాంటి ఫాల్స్ కేసెస్ పెట్టే వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు, గవర్నమెంట్ కఠిన చర్యలు తీసుకోవాలండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.